హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ రమేష్. మనం గత వీడియోస్లో 9th క్లాస్ మ్యాథ్స్లో భాగంగా 4th చాప్టర్ అయిన లైన్స్ అండ్ యాంగిల్స్లో 2 పార్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాం. ఆ 2 పార్ట్స్లో మనం కాన్సెప్ట్స్ని అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4.2 వరకు ఉన్న సమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ యొక్క లింక్ని పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి మీరు చూడవచ్చు. మనం ఈ పార్ట్లో మరికొన్ని కాన్సెప్ట్ని అట్లాగే ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో ఉన్న సమ్స్ని డిస్కస్ చేద్దాం. యాంగిల్స్ ఫార్మ్డ్ బై ట్రాన్స్వర్సల్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీన్ని మనం 10th క్లాస్లో చాలా థియరమ్స్ని ప్రూవ్ చేయడానికి ఇక్కడ చెప్పుకోబోయే కాన్సెప్ట్ని చాలా ఉపయోగిస్తూ ఉంటాం, కాబట్టి కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. అసలు ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ ట్రాన్స్వర్సల్? మనకి ఏవైనా 2 లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎం అనే 2 లైన్స్ ఉన్నాయి ఒక ప్లేన్ మీద. ఈ రెండింటిని ఒక లైను 2 డిఫరెంట్ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేసినట్లయితే దట్ లైన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. అంటే మరొక లైను ఇట్లా ఉంది, సమ్ ఎన్ అనే లైన్. ఇది మనల్ని ఇంతకుముందు డ్రా చేసిన ఈ ఎల్ఎం అనే లైన్స్ని 2 డిఫరెంట్ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేసింది, అందువల్ల ఎన్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్వర్సల్. ఓకే, ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్సల్ అంటే 2 లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి టోటల్గా 8 యాంగిల్స్ ఫామ్ అవుతాయి. అవేమిటి? ఇక్కడ 4 యాంగిల్స్ ఉంటాయి, 1 2 3 4. అట్లాగే ఈ పాయింట్ దగ్గర కూడా మనకి 4 యాంగిల్స్ ఉంటాయి, 5 6 7 8. ఓకే, వీటిని మనం డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ టైప్లో మనం కొన్ని పేర్లతో పిలుస్తాం. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి 8 యాంగిల్స్లో కూడా కొన్ని ఇంటీరియర్ యాంగిల్స్, కొన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. వేటిని ఇంటీరియర్ యాంగిల్స్ అంటామో, వేటిని ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంటీరియర్ యాంగిల్స్. మనకి అంటే ఇంటీరియర్ పేరులోనే ఉంది కదా, లోపలి వైపు ఉన్న యాంగిల్స్ అనమాట. మనకి ఏమేమి ఉన్నాయి? 3 4 5 6. యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5 అండ్ యాంగిల్ 6 ఆర్ కాల్డ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ మీన్స్ ఎక్స్టర్నల్, అంటే బయట కదా. బయట వైపు ఏమున్నాయి మనకి? 1 2 7 8 అంటే యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 7, యాంగిల్ 8. అంటే ఇక్కడ మనకి 2 లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు టోటల్గా 8 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి. వాటిలో 4 ఇంటీరియర్ యాంగిల్స్, 4 ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు ఇందులో మనం కొన్ని పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటాం. అందులో ఫస్ట్ వన్ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్. మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అని వేటిని అంటామంటే, అంటే మనం పెయిర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ట్రాన్స్వర్సల్స్కి ఒకే వైపున ఉంటాయి. ఒకటి ఇంటీరియర్ యాంగిల్, మరొకటి ఎక్స్టీరియర్ యాంగిల్. అట్లా ఉన్న వాటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు మనకి ఈ ఎన్ అనేది ట్రాన్స్వర్సల్, దీనికి ఒకే వైపున ఉన్న యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటనమాట, ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఒక ఇంటీరియర్, ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్వర్సల్, దీనికి మనకి ఇటువైపున 1 4 5 8 అనే 4 యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఒక ఇంటీరియర్, ఒక ఎక్స్టీరియర్ తీసుకుంటాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎక్స్టీరియర్ యాంగిల్, 5 ఇంటీరియర్ యాంగిల్. నెక్స్ట్ మనం అట్లా తీసుకునేటప్పుడు ఆ రెండింటికి కామన్ వెర్టెక్స్ ఉండకూడదు. మీకు ఒక ఇంటీరియర్, ఒక ఎక్స్టీరియర్ అని కాబట్టి 1 4 తీసుకోవచ్చు అనుకోవచ్చు కదా, కానీ అవి రెండు కూడా మనకి ఏమవుతాయి? ఒకే వెర్టెక్స్ ఉన్నాయి, ఆ రెండింటికి ఒకే వెర్టెక్స్ ఉన్నాయి, పైగా ఎడ్జసెంట్ యాంగిల్స్ కదా. కాబట్టి ఇట్లాంటి యాంగిల్స్ తీసుకోకుండా, అంటే కామన్ వెర్టెక్స్ లేని 1 ఇంటీరియర్ 1 ఎక్స్టీరియర్ యాంగిల్ తీసుకుంటే అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి అన్నమాట.
అంటే యాంగిల్ 1 యాంగిల్ 5 అదొక పెయిర్ అనమాట. అంటే యాంగిల్ 1, యాంగిల్ 5. నెక్స్ట్ సెకండ్ పెయిర్ యాంగిల్ 2, 6. ఇవి కూడా ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్. కామన్ వెర్టెక్స్ లేదు కదా రెండింటికి, కాబట్టి యాంగిల్ 2, యాంగిల్ 6. అట్లాగే యాంగిల్ 3, యాంగిల్ 7. నెక్స్ట్ ఫోర్త్ పెయిర్ ఈజ్ యాంగిల్ 4, యాంగిల్ 8. దీస్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అని వేటిని అంటామంటే, అంటే ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్న కామన్ వెర్టెక్స్ లేని ఇంటీరియర్ యాంగిల్స్ మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మనకి ఇక్కడ ఈ ఫిగర్లో మనకి ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? 3, 4, 5, 6 ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఏం చెప్పుకున్నాం? ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. కండిషన్ ఏంటంటే రెండింటికి కామన్ వెర్టెక్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 4 తీసుకున్నాం అనుకోండి, అవి ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్నాయి, కానీ రెండింటికి కామన్ వెర్టెక్స్ ఉంది. రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్, అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అవ్వకూడదు. కాబట్టి మనం 3, 5 తీసుకున్నాం అనుకోండి, రెండు ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్నాయి, రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు. కాబట్టి 3, 5 ఒక పెయిర్ అవుతుంది. యాంగిల్ 3, యాంగిల్ 5. అట్లాగే సెకండ్ పెయిర్ ఏమవుతుంది? 4, 6. యాంగిల్ 4 అండ్ యాంగిల్ 6 ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ సేమ్ ఇక్కడ ఇంటీరియర్ ఎలా చెప్పుకున్నామో ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి అలాగే చెప్పుకుంటాం అనమాట. అంటే ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్స్, అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ కానీ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇప్పుడు మనకి 1 తీసుకున్నాం, 1 అండ్ 7 ఈ రెండు కూడా ట్రాన్స్వర్సల్కి చెరొక వైపున ఉన్నాయి, రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్ కాదు, అంటే కామన్ వెర్టెక్స్ లేదు. కాబట్టి 1, 7 యాంగిల్ 1, యాంగిల్ 7 ఇదొక పెయిరు. అట్లాగే యాంగిల్ 2, యాంగిల్ 8 ఇదొక మరొక పెయిర్. నెక్స్ట్ వన్ ఈజ్ కో ఇంటీరియర్ యాంగిల్స్. కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే మనకి ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఈ ఎన్ అనే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? 3, 6 కదా. అవి రెండింటిని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. అంటే మనకి యాంగిల్ 3, యాంగిల్ 6 అనేది ఒక పెయిర్ కో ఇంటీరియర్ యాంగిల్స్లో. అట్లాగే 4, 5 యాంగిల్ 4, యాంగిల్ 5 another pair. Next one is co-exterior angles. Exterior angles. ఇంతకు ముందులాగే ఇప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్స్ తీసుకుంటాం. అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఎక్స్టీరియర్ యాంగిల్స్. అంటే 1, 8 అదొక పెయిర్. యాంగిల్ 1, యాంగిల్ 8 అండ్ సెకండ్ పెయిర్ ఈస్ 2, 7 యాంగిల్ 2, యాంగిల్ 7. These are the different types of angles when in transversal intersect two lines. అంటే 2 lines మనకి ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఏర్పడే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. ఇక్కడ మనం ఇంటీరియర్ యాంగిల్స్, ఎక్స్టీరియర్ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం. తర్వాత 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ కరస్పాండింగ్ యాంగిల్స్. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఒక ఎక్స్టీరియర్, ఒక ఇంటీరియర్, అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ కాకూడదు అవి రెండు. అంటే మనం ఇవి చెప్పుకున్నప్పుడు ఎప్పుడైనా సరే
ఎడ్జసెంట్ యాంగిల్స్ని తీసుకోకూడదు. ఓకే, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నా, ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నా, ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ గురించి, అలాగే కో ఇంటీరియర్ కో ఎక్స్టీరియర్. ఇక్కడ మనకి కన్ఫ్యూజన్ ఏముండదు. ఈ త్రీట్లో మాత్రం మనం ఏం చేయాలంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ తీసుకోకూడదు, అంటే కామన్ వెర్టెక్స్ ఉన్న యాంగిల్స్ తీసుకోకూడదు. ఒకవేళ మనకి ఈ LM అనేవి ప్యారలల్ లైన్స్ అయితే అప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ L ఈజ్ ప్యారలల్ టు M దెన్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అంటే ఈ LM అనేవి ప్యారలల్ లైన్స్ అయినట్లయితే ప్యారలల్ లైన్స్ అంటే తెలుసు కదా, కామన్ పాయింట్ లేని లైన్స్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. అంటే వాటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ తీసుకున్నా ఒకేలా ఉంటేదాన్ని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఇప్పుడు ఈ LM అనేవి ప్యారలల్ లైన్స్ అయినట్లయితే, N అనేది ట్రాన్స్వర్సల్ అయినట్టయితే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఫస్ట్ పాయింట్ ఈజ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే ఈ పెయిర్స్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. అంటే యాంగిల్ 1 యాంగిల్ 5కి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ 2 యాంగిల్ 6కి ఈక్వల్గా ఉంటుంది, యాంగిల్ 3 యాంగిల్ 7కి, అలాగే యాంగిల్ 4 యాంగిల్ 8కి ఈక్వల్గా ఉంటాయి కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి. అట్లాగే సెకండ్ వన్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే యాంగిల్ 3 యాంగిల్ 5కి ఈక్వల్గా ఉంటుంది, అట్లాగే యాంగిల్ 4 యాంగిల్ 6కి ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. అంటే ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి, 1 7, ఈ రెండు ఆ పేరులో రెండు యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 7 అవుతుంది, అలాగే యాంగిల్ 2 ఈక్వల్ టు యాంగిల్ 8 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సప్లిమెంటరీ యాంగిల్స్ గురించి ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్లో ఏంటి, ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్డ్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ మనకి కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే 3 6 ఇవి రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ కదా, వాటి యొక్క సమ్ 180కి ఈక్వల్ అవుతుంది. అట్లాగే 4 5 యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 180కి ఈక్వల్ అవుతుంది అనమాట. అట్లాగే కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆర్ ఆల్సో సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ మనం చాలా కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. అంటే ఒక ట్రాన్స్వర్సల్స్ వల్ల ఫామ్ అయ్యే యాంగిల్స్, అందులో డిఫరెంట్ టైప్స్ పేర్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అట్లాగే ఒకవేళ ఇవి లైన్స్ LM అనేవి ప్యారలల్ లైన్స్ అయినట్లయితే మనకి ఏమేమి ఈక్వల్ అవుతాయి, ఏమి సప్లిమెంటరీ అవుతాయి. అంటే మనకి కరెస్పాండింగ్ యాంగిల్స్, ఆల్టర్నేటివ్ యాంగిల్స్, అట్లాగే ఆల్టర్నేటివ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్. ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఆ పేర్స్ ఈక్వల్గా ఉంటాయి, కరస్పాండింగ్ పేర్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆల్టర్నేటివ్ పేర్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ కో ఇంటీరియర్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే మనకి ఇట్లా మనకి 2 లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఈ 8 యాంగిల్స్లోని ఏదో ఒక యాంగిల్ ఇచ్చినట్లయితే మిగిలినవన్నీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు ఈ LM అనేవి ప్యారలల్గా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్
ఇలా LM అనే 2 ప్యారలల్ లైన్స్ ఇచ్చి ఒక ట్రాన్స్వర్సల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాంగిల్ ఇవ్వడం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees. ఇప్పుడు మిగిలిన యాంగిల్స్ అన్నీ కూడా ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చాలా ఈజీగా చెప్పేసేసేయచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి L ఈజ్ ప్యారలల్ టు M అయినప్పుడు, ఓకే, మనకి ఈ LMలు ప్యారలల్ అయినప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కదా. అంటే ఇది 60 అయితే దీని యొక్క కరస్పాండింగ్ యాంగిల్ ఇది కూడా 60 అవుతుంది. అట్లాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అని, అవి కూడా ఈక్వల్గా ఉంటాయి, ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి అవి. అంటే ఇది 60 అయితే దీని ఆపోజిట్ వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్ ఇది 60 అవుతుంది, అట్లాగే దీని ఆపోజిట్ యాంగిల్ 60 అవుతుంది. అట్లాగే మనకి 2 యాంగిల్స్ కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తే వాటిని లీనియర్ పెయిర్ అంటాం. ఈ యాంగిల్ మనకి లీనియర్ పెయిర్ అవుతుంది కదా. ఆ రెండు కలిసి మనకి L అనే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసాయి కదా. కాబట్టి ఇది 60 అయిందంటే మొత్తం టోటల్ 180 అవుతుంది. లీనియర్ పెయిర్ అంటే 180 - 60 120 అవుతుంది. అంటే దిస్ ఈజ్ 120. మనకి ఈ యాంగిల్ 120 అయిందంటే ఈ యాంగిల్ కూడా 120 అవుతుంది. ఆల్టర్నేటివ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అట్లాగే ఈ యాంగిల్ కూడా 120 అవుతుంది. ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఒక్క యాంగిల్ తెలిసినప్పుడు మిగిలిన యాంగిల్స్ అన్నీ కూడా చాలా ఈజీగా చెప్పగలుగుతాం అనమాట. ఇప్పుడు ఎక్సర్సైజ్ నెంబర్ 4.3లో ఉన్న ఇంపార్టెంట్ సమ్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ గివెన్ దట్ L ఈజ్ ప్యారలల్ టు M. టు ప్రూవ్ యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంటరీ టు యాంగిల్ 8. రైట్ రీజన్ ఫర్ ద స్టేట్మెంట్. ఇక్కడ మనకి ఒక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ డయాగ్రామ్లో L ఈజ్ ప్యారలల్ టు M. ఇక్కడ మనం యాంగిల్ 1 యాంగిల్ 8కి సప్లిమెంటరీ యాంగిల్ అని ప్రూఫ్ చేయడంలో మనం ఫాలో అయ్యే స్టెప్స్ని ఇక్కడ రీజన్స్ రాయాలన్నమాట. ఓకే, స్టేట్మెంట్ రీజను. ఆల్రెడీ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్, వీ హ్యావ్ టు రైట్ ద రీజన్స్. వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇన్ దిస్ చాప్టర్. చాలా ఎగ్జామ్స్లో ఫార్మేటివ్స్లోని సమ్మేటివ్లోని రిపీటెడ్గా అడిగే సమ్ ఇది. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇక్కడ L ఈజ్ ప్యారలల్ టు M అనేది మనకి ఎలా తెలిసింది? ప్రాబ్లంలో ఇవ్వడం వల్ల తెలిసింది కదా. ఆ ఇచ్చిన దాన్ని మనం ఏమంటాం? గివెన్ అంటాం కదా. దిస్ ఈజ్ గివెన్. నెక్స్ట్ మనకి యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 అని ఎలా చెప్పగలం? యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5 ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ కదా. అప్పుడు ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఉన్న ఒక ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ కానీ ఒక ఎక్స్టీరియర్ ఇంటీరియర్ యాంగిల్ మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం కదా. అవి రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 degrees అని ఎలా చెప్పగలము? యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 అవి రెండు లీనియర్ పెయిర్ కదా. అంటే కామన్ వెర్టెక్స్ కామన్ ఆర్మ్ ఉన్న యాంగిల్స్ మనం లీనియర్ పెయిర్ అంటే ఇవి రెండు కలిసి మనకు ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి కదా. అట్లాంటి వాటిని లీనియర్ పెయిర్ అంటాం. వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ 5 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 అని ఎలా చెప్పగలుగుతున్నామంటే లీనియర్ పెయిర్ కాబట్టి రెండు యాంగిల్స్ లీనియర్ పెయిర్ యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 degrees. ఇది ఎలా వచ్చిందంటే ఈ 5ని 1తో రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మనకు సెకండరీ స్టేట్మెంట్ ఉంది కదా, యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ 5. ఆల్రెడీ దీనికి రీజన్ చెప్పేసాం కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటాం. అంటే యాంగిల్ 1 ప్లస్ అంటే ఈ యాంగిల్ 5 ప్లేస్లో మనం యాంగిల్ 1ని రీప్లేస్ చేస్తున్నాం. అంటే ఎందుకు రీప్లేస్ చేసాం? యాంగిల్ 1 ఈక్వల్ టు యాంగిల్ 5 కాబట్టి. ఇది ఆల్రెడీ సెకండ్ స్టేట్మెంట్లో మనం రీజన్స్తో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ యాంగిల్ 1 ఈ సప్లిమెంట్ టు యాంగిల్ 8 అని ఎలా చెప్పగలిగాం? మనకి సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees అయితే అవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం ఒకదానికొకటి. కాబట్టి యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈక్వల్ టు 180 అయింది. కాబట్టి మనం యాంగిల్ 1 యాంగిల్ 8 సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. కాబట్టి యాంగిల్ 1 ఈ సప్లిమెంట్ టు యాంగిల్ 8 అంటే మనం ఫోర్త్ రీజన్ అంటే యాంగిల్
1 ప్లస్ యాంగిల్ ఎయిట్ ఈక్వల్ టు 180 degrees కాబట్టి యాంగిల్ 1 ఈజ్ సప్లిమెంట్ టు యాంగిల్ 8 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇన్ ద adjacent figure AB is parallel to CD, CD is parallel to EF and Y is to Z equal to 3:7, then find the value of X. ఇక్కడ మనకి ఏమి ఇవ్వడం జరిగింది? AB is parallel to CD and CD is parallel to EF. మనకి AB and CD parallel lines, అట్లాగే CD and EF parallel lines కాబట్టి ఆటోమేటిక్గా AB అండ్ EF కూడా ప్యారలల్ లైన్స్ అవుతాయి కదా. సిన్స్ ఏం రాయొచ్చు మనం? AB ఈజ్ ప్యారలల్ టు EF. ఓకే, మనం ఇంతకు ముందు చెప్పిన కాన్సెప్ట్ను ఉపయోగించుకుందాం. ఇక్కడ మనకి AB EFలు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్. అప్పుడు ఈ X అండ్ Z ఏమవుతాయి? మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. అంటే దట్ ఇంప్లైస్ X ఈక్వల్ టు Z, అవి రెండు ఈక్వల్గా ఉంటాయని చెప్పుకున్నాం మనం కదా. ఎందుకని? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఎందుకని? ఆల్రెడీ ఇవి ప్యారలల్ లైన్స్ కదా. అంటే టూ ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అట్లాగే నెక్స్ట్ మనకి ABCD రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఈ XY యాంగిల్స్ని ఏమంటాం? ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున ఇంటీరియర్ యాంగిల్స్ని కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. అంటే ఆ రెండింటి యొక్క సమ్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. అండ్ ఆల్సో X ప్లస్ Y ఈక్వల్ టు 180 degrees. ఎందుకని? కో ఇంటీరియర్ యాంగిల్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ Xని Zతో రీప్లేస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నామంటే ఇప్పుడు మనం X ప్లస్ ఏం రాయొచ్చు? Z ప్లస్ Y ఈక్వల్ టు 180 degrees బై 1. మనకి ఈ వైకి జెడ్కి ఉన్న రేషియో ఇవ్వడం జరిగింది 3:7 కదా. గివెన్ Y ఈజ్ టు Z ఈక్వల్ టు 3:7 ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? సమ్ కాన్స్టెంట్తో Y ఈక్వల్ టు సమ్ 3K అని, అట్లాగే Z ఈక్వల్ టు 7K అని అనుకుందాం. లెట్ ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్లో రాసాం, దీని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఈ రెండు వాల్యూస్ పర్టికులర్ సెకండ్ ఈక్వేషన్లో రాసామనుకోండి. ఫ్రమ్ 2 ఇప్పుడు Z ప్లేస్లో మనం రాయొచ్చు 7K రాయొచ్చు. 7K ప్లస్ Y ప్లేస్లో ఏం రాయొచ్చు? 3K రాయొచ్చు. 3K ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైజ్ 7K ప్లస్ 3K 10K అవుతుంది. 10K ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైజ్ K ఈక్వల్ టు 180 బై 10 అంటే 18 degrees అవుతుంది. అంటే K వాల్యూ వచ్చింది. K వాల్యూ వచ్చిందంటే మనం Y యాంగిల్ చెప్పొచ్చు, Z యాంగిల్ చెప్పొచ్చు. ఓకే, మనకి Z యాంగిల్ తెలిస్తే X యాంగిల్ తెలిసినట్టే కదా. కాబట్టి దట్ ఇంప్లైస్ Z ఈక్వల్ టు Z ఏమనుకున్నాం మనం? 7K అనుకున్నాం కదా. అంటే 7 × 18. 7 18s are 126 degrees. మనకి Z వాల్యూ వస్తే X వాల్యూ వచ్చినట్లే కదా బై ఈక్వేషన్ 1. అంటే దేర్ ఫోర్ X ఈక్వల్ టు 126 degrees బై ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఫోర్త్ సమ్. ఇన్ ద adjacent figure PQ is parallel to ST, యాంగిల్ PQR ఈక్వల్ టు 110 degrees and యాంగిల్ RST ఈక్వల్ టు 130 degrees. ఫైండ్ యాంగిల్ QRS. అంటే దిస్ వన్ ఈజ్ R. వీ హ్యావ్ టు ఫైండ్ దిస్ యాంగిల్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే త్రూ ఆర్ ఏ ప్యారలల్ లైన్ డ్రాన్. అంటే ఈ PQకి ప్యారలల్గా R గుండా ఒక
ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనుకుందాం. ఇది మనం రాద్దాం. డ్రా ఎక్స్ వై ప్యారలల్ టు పీక్యూ ఆర్ ఎస్టీ త్రూ ఆర్. అంటే మనం ఆర్ అనే పాయింట్ గుండా ఎక్స్వై అనే ప్యారలల్ లైన్ పీక్యూకి ప్యారలల్ లైన్ డ్రా చేసాం. ఇప్పుడు మనం ఈ యాంగిల్ తెలిస్తే ఈ యాంగిల్ చెప్పగలం, ఎందుకంటే రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇవి రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క మొత్తం 180 degrees అవుతుంది, ఎందుకంటే అవి రెండు కో ఇంటీరియర్ కాబట్టి. దట్ ఇంప్లైజ్ యాంగిల్ PQR ప్లస్ యాంగిల్ QRX ఈక్వల్ టు 180 degrees. ఎందుకంటే కారణం కో ఇంటీరియర్ యాంగిల్స్. కాబట్టి అంటే మనం PQR ప్లేస్లో 110 రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈక్వల్ టు ఈ 110 RHSలోకి తీసుకెళ్తే 180 మైనస్ 110 degrees దిస్ ఈక్వల్ టు 70 degrees. అంటే మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది. అట్లాగే ఈ రెండు యాంగిల్స్ కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని వై అనుకున్నాం అనుకోండి, అప్పుడు వై ప్లస్ 130 కూడా 180 degrees అవుతుంది కదా. ఆల్సో యాంగిల్ TSR ప్లస్ యాంగిల్ SRY ఈక్వల్ టు 180 degrees. రీజన్ ఏంటంటే కో ఇంటీరియర్. ఓకే, వీటి వాల్యూస్ మనం రీప్లేస్ చేసినట్లయితే 130 ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ వై ఈక్వల్ టు 130ని మనం RHSలోకి తీసుకెళ్తే 180 మైనస్ 130 అవుతుంది కదా. అంటే 180 degrees మైనస్ 130 degrees ఈక్వల్ టు 50 degrees. మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం QRS వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో చెప్పుకున్నాం, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ దగ్గర ఫామ్ అయిన యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుందని. ఇక్కడ XY అనే స్ట్రైట్ లైన్ మీద ఆర్ అనే పాయింట్ దగ్గర 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి, ఎక్స్ యాంగిల్ QRS అండ్ వై. కాబట్టి వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది కదా. వీ నో దట్ ఎక్స్ ప్లస్ యాంగిల్ QRS ప్లస్ వై ఈక్వల్ టు 180 degrees. Angles on same straight line at a point. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం. మనం ఎక్స్ ప్లేస్లో ఎంత రాయొచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 70 degrees ప్లస్ యాంగిల్ QRS ప్లస్ వై 50 degrees ఈక్వల్ టు 180 degrees. మనం 70 ప్లస్ 50 120 degrees ప్లస్ యాంగిల్ QRS ఈక్వల్ టు 180 degrees. 120ని మనం RHSలోకి తీసుకెళ్ళినట్లయితే యాంగిల్ QRS ఈక్వల్ టు 180 మైనస్ 120 ఈక్వల్ టు 60 degrees. Next, in the adjacent figure, M is parallel to N. AB are any 2 points on M and N respectively. Let C be any interior point between the lines M and N. Find angle ACB. We have to find the value of Z. ఓకే, ఇక్కడ కూడా మనం త్రో C ఒక parallel line డ్రా చేస్తాం అన్నమాట. Draw some XY అనే ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసాం. XY ఈజ్ ప్యారలల్ టు M ఆర్ N త్రూ C. అప్పుడు ఈ Z అనేది 2
టూ పార్ట్స్ కింద డివైడ్ అయింది కదా జెడ్ దగ్గర ఉన్న యాంగిల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ సమ్ ఏ అనుకుందాం, ఈ యాంగిల్ బి అనుకుందాం. ఓకే, లెట్ యాంగిల్ బీసీఎక్స్ ఏ డిగ్రీస్ అండ్ యాంగిల్ ఏసీఎక్స్ బి డిగ్రీస్. ఓకే, ఇప్పుడు మనకి ఈ MXY ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ ఎక్స్ అండ్ ఏ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే ఆ రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కదా. దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు ఏ. ఎందుకని? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లాగే మనకి y ఈక్వల్ టు బి అవుతుంది, ఎందుకంటే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి, ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా, కాబట్టి ఆ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే y ఈక్వల్ టు బి. ఇక్కడ కూడా రీజన్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్. మనకి ఏసీబీ యాంగిల్ కావాలి. యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు దీన్నే మనం జెడ్ అనుకున్నాం. ఈ జెడ్ అనేది వేటి యొక్క సమ్ము? ఏ బి యాంగిల్స్ యొక్క సమ్ కదా, కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి అని రాయొచ్చు. నెక్స్ట్ ఏ బిలు ఏ వాల్యూ ఏమో ఎక్స్కి ఈక్వల్, బి వాల్యూ ఏమో వై ఈక్వల్, కాబట్టి వాటిని రీప్లేస్ చేసినట్లయితే ఎక్స్ ప్లస్ వై అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అవుతుంది. సిక్స్త్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ A and B given P is parallel to Q and R is parallel to S. ఇక్కడ మనకి PQలు రెండు ప్యారలల్ లైన్స్, RSలు రెండు ప్యారలల్ లైన్స్ అయితే we have to find the value of A and B. ఇక్కడ మనకి PQలు ప్యారలల్ గాను Rని ట్రాన్స్వర్సల్ గాను తీసుకున్నట్లయితే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అవి రెండు మనకేంటి? కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. అంటే 2A ఈక్వల్ టు 8 అవుతుంది, కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, దీన్ని మనం ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది అంటే దట్ ఇంప్లైస్ ఏ ఈక్వల్ టు 80/2 అంటే ఏ ఈక్వల్ టు 40 డిగ్రీస్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్ఎస్ఎల్ రెండు ప్యారలల్ లైన్స్ గాను ఈ క్యూని ట్రాన్స్వర్సల్ గాను తీసుకున్నట్లయితే ఈ బి అండ్ 8 ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి వాటి యొక్క సమ్ము 180 డిగ్రీస్ అవుతుంది. అండ్ 80 ప్లస్ బి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ రీజన్ ఏంటి? కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ కూడా మనకు ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని సాల్వ్ చేస్తే బి వస్తుంది. ఓకే, అంటే దట్ ఇంప్లైస్ బి ఈక్వల్ టు 180 మైనస్ 80 డిగ్రీస్ అంటే బి ఈక్వల్ టు 100 డిగ్రీస్. నెక్స్ట్ సెవెంత్ వన్, ఇఫ్ ఇన్ ద ఫిగర్ ఏ ఈజ్ ప్యారలల్ టు బి అండ్ సి ఈజ్ ప్యారలల్ టు డి దెన్ నేమ్ ద యాంగిల్స్ దట్ ఆర్ కాంగ్రుయెంట్ టు యాంగిల్ 1 అండ్ యాంగిల్ 2. ఇక్కడ మనకి యాంగిల్ 1కి యాంగిల్ 2కి కాంగ్రుయెంట్ యాంగిల్స్ రాయాలి, అంటే ఈక్వల్గా ఉండే యాంగిల్స్ రాయాలి మనం. ఇక్కడ యాంగిల్ 1 యాంగిల్ 3 రెండు కూడా వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఈక్వల్గా ఉంటాయి, అంటే యాంగిల్ 3. ఇంకా మనకి ఈ యాంగిల్ 3 అండ్ యాంగిల్ 5 ఆర్ ఈక్వల్ బికాస్ దే ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, యాంగిల్ 5. నెక్స్ట్ యాంగిల్ 5 అండ్ యాంగిల్ 7 ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈక్వల్ టు యాంగిల్ 7. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ 1 అండ్ యాంగిల్ 9 అంటే ఈ రెండు ప్యారలల్, ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే యాంగిల్ 1 అండ్ యాంగిల్ 9 ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్ కాబట్టి అవి రెండు ఈక్వల్గా ఉంటాయి, కాబట్టి యాంగిల్ 9. నెక్స్ట్ యాంగిల్ 9 అండ్ యాంగిల్ 11 ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఈక్వల్ టు యాంగిల్ 11. నెక్స్ట్ యాంగిల్ 11 అండ్ యాంగిల్ 13 ఆర్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్, దే ఆర్ ఈక్వల్ అంటే యాంగిల్ 13.
Angle 13 and angle 15 are vertically opposite angles equal to angle 15. In the same way, we can write the congruent angles of angle 2. Angle 2, angle 4. Vertically opposite. Angle 4, angle 6. Alternative interior angles. Angle 6, angle 8. Vertically opposite angles. Next, angle 8. అట్లాగే angle 2 and angle 10 corresponding angles. 2 equal to angle 10. Next, angle 10 and 12 vertically opposite angles. 12 and 14 alternative interior angles. 14 and 16 vertically opposite angles. Okay. Next, in the figure, the arrowhead segments are parallel. Find the values of x and y. ఇక్కడ మనకి ఈ రెండింటికి యారో మార్క్స్ ఇవ్వడం జరిగింది కదా, అంటే అవి రెండు ప్యారల్ లైన్స్ అనమాట. ఈ కాన్సెప్ట్ను యూజ్ చేసుకుని మనం ఎక్స్ అండ్ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇవి రెండు ప్యారల్ లైన్స్ గాను దీన్ని ట్రాన్స్వర్సల్ గాను తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న యాంగిల్ ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. వాటిలో మనం ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. అంటే y ఈక్వల్ టు 59 బికాస్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లాగే మనం ఈ రెండింటిని ప్యారల్ లైన్స్ ఆల్రెడీ గివెన్, దీన్ని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే అప్పుడు ఈ యాంగిల్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి అవి రెండు ఈక్వల్ అవుతాయి. అంటే ఎక్స్ ఈక్వల్ టు 60 degrees. కారణం కరస్పాండింగ్ యాంగిల్స్. Ninth problem. In the figure, arrows head segments are parallel. Then find the values of x and y. ఇక్కడ మనకి యారో మార్క్స్ ఉన్న రెండు ప్యారలల్ లైన్స్ అయితే we have to find the values of x and y. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న యాంగిల్ మనం k అనుకున్నట్లయితే మనకి ఇవి రెండు కూడా ఈక్వల్ యాంగిల్స్ అవుతాయి. ఎందుకని? వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కదా. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. కాబట్టి k ఈక్వల్ టు 105 degrees వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. అట్లాగే మనకి ఒక స్ట్రైట్ లైన్ మీద ఒక పాయింట్ వద్ద ఫామ్ అయిన యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా. ఆ కాన్సెప్ట్ను ఉపయోగించుకున్నట్లయితే 35 degrees ప్లస్ k ప్లస్ y డిగ్రీస్ ఈక్వల్ టు 180 degrees. కారణం ఏంటంటే యాంగిల్స్ ఆన్ ఏ లైన్ అట్ ఏ పాయింట్. ఇక్కడ మనకి ఆల్రెడీ k వాల్యూ తెలుసు కదా, దాన్ని రీప్లేస్ చేద్దాం. అంటే దట్ ఇంప్లైస్ 35 ప్లస్ 105 ప్లస్ y ఈక్వల్ టు 180 degrees. దట్ ఇంప్లైస్ 35 ప్లస్ 105 140 degrees ప్లస్ y ఈక్వల్ టు 180 degrees. దెన్ y ఈక్వల్ టు 180 degrees మైనస్ 140 degrees ఈక్వల్ టు 40 degrees. ఇక్కడ మనకి y వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే ఈ ఎక్స్ వై ఈక్వల్గా ఉంటాయి. ఎందుకంటే అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ కదా. వి నో దట్ ఎక్స్ ఈక్వల్ టు వై బికాజ్ కరస్పాండింగ్ యాంగిల్స్. therefore x ఈక్వల్ టు ఆల్రెడీ y వాల్యూ 40 కదా, 40 degrees. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y ఫ్రమ్ ద ఫిగర్. ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్ ఉపయోగించుకున్నట్లయితే ఇవి రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే ఇవి రెండు కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది.
అంటే ఎక్స్ ప్లస్ 120 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే కో ఎక్స్టీరియర్. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 120 దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. అట్లాగే మనం ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయినట్లయితే ఇవి రెండు కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదా. అండ్ 3y ప్లస్ 6 ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, మనకు ఆల్రెడీ ఎక్స్ వాల్యూ తెలుసు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నట్లయితే 3y ప్లస్ 6 ఈక్వల్ టు 3y ప్లస్ 6 ఈక్వల్ టు ఎక్స్ అంటే 60/1. దీన్ని సాల్వ్ చేద్దాం. 3y ఈక్వల్ టు 60 మైనస్ 6 అంటే 3y ఈక్వల్ టు 54 అంటే y ఈక్వల్ టు 54/3 1 and 8 that therefore y equal to 18 degrees. 11th problem, from the figure find x and y. ఓకే, ఇక్కడ మనం ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ తెలుసు. ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో ఇచ్చినట్లయితే దాని రైట్ యాంగిల్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ వాల్యూ ఇవ్వనప్పటికీ ఇది 90 డిగ్రీస్ ఉంటుందని చెప్పవచ్చు అనమాట. ఓకే, మనకి ఆల్రెడీ 8th క్లాస్లో నేర్చుకున్నాం కదా, సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. ఆ కాన్సెప్ట్ను ఉపయోగించుకున్నట్లయితే ఇక్కడ y వాల్యూ వస్తుంది. వీ నో దట్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ in a triangle is 180 degrees. కాబట్టి మనకి 3y ప్లస్ 5 ప్లస్ 52 ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా, దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు y వాల్యూ వస్తుంది. అంటే దట్ ఇంప్లైస్ 3y ప్లస్ 5 ప్లస్ 52 57 ప్లస్ 90 147 ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ 3y ఈక్వల్ టు 180 మైనస్ 147 దట్ ఇంప్లైస్ 3y ఈక్వల్ టు 180 మైనస్ 147 ఈక్వల్ టు 33 డిగ్రీస్. దట్ ఇంప్లైస్ y ఈక్వల్ టు 33/3 ఈక్వల్ టు 11 డిగ్రీస్. ఓకే, y వాల్యూ వచ్చింది. వీ హ్యావ్ టు ఫైండ్ ఎక్స్. ఇక్కడ మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ అనే యాంగిల్ అండ్ ఈ 65 ప్లస్ 52 ఆ రెండింటిని యాడ్ చేయగా వచ్చే యాంగిల్ మనకు కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి వాటి యొక్క సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. ఆల్సో ఎక్స్ ప్లస్ 65 ప్లస్ 52 ఈజ్ 180 ఎందుకంటే కో ఇంటీరియర్. ఓకే, దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 65 ప్లస్ 52 117 అంటే 117 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, ఎక్స్ ఈక్వల్ టు 180 minus 117 degrees equal to 63 degrees. Next 13th problem. In the given figure, if AB is parallel to CD, angle APQ equal to 50 degrees and angle PRD equal to 127 degrees, find X and Y. ఓకే, ఇక్కడ మనకి ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి. ఆ రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అంటే ఎక్స్ ఈక్వల్ టు 50 డిగ్రీస్ ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లాగే మనకి
దీన్ని ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఏబిసిడి ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అయినట్లయితే మనకి ఈ యాంగిల్ కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. ఆల్సో అంటే 50 + y = 127 degrees. ఇక్కడ కూడా రీజన్ ఏంటి? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. దీన్ని సాల్వ్ చేస్తే మనకు y వాల్యూ వస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ y = 127 - 50 degrees. దట్ ఎంప్లాయిస్ y = 77 degrees. 15th problem. In the figures given below, AB is parallel to CD. EF is the transversal intersecting AB and CD at G and H respectively. Find the values of X and Y and give reasons. ఇక్కడ 3 ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి కేసులోని కూడా AB is parallel to CD and EF is transversal. అయితే we have to find the values of X and Y in each case. ఓకే, ఇక్కడ మనం AB is parallel to CD కాబట్టి మనకి y = 3x అవుతుంది. ఎందుకని? ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి y = 3x. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. రీజన్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లనే y + 2x ఆర్ 2x + y = 180 అవుతుంది. అవి రెండు లీనియర్ పెయిర్, అవి రెండు కూడా ఎడ్జసెంట్ యాంగిల్స్, అవి రెండు కలిసి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి అది లీనియర్ పెయిర్ అవుతుంది. అండ్ 2x + y = 180 degrees లీనియర్ పెయిర్. మనం 1 నుంచి y ప్లేస్లో 3x వ్రాయచ్చు కదా. దట్ ఎంప్లాయిస్ 2x + 3x = 180 degrees by 1. 2x + 3x 5x అవుతుంది. అంటే 5x = 180 degrees. That implies x = 180 by 5 = 36 degrees. 5 టేబుల్ 180లో 36 టైమ్స్ కట్ అవుతుంది కదా. అంటే మనకి x వాల్యూ వచ్చింది. మనకి x వాల్యూ వస్తే y వాల్యూ చెప్పొచ్చు కదా. దట్ ఎంప్లాయిస్ y = 3x. అంటే 3 × 36 degrees = 108 degrees. నెక్స్ట్ సెకండ్ డయాగ్రామ్. ఇక్కడ మనకి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి? ట్రాన్స్వర్సల్కి ఒకే సైడ్ ఉన్న ఒక ఇంటీరియర్ ఒక ఎక్స్టీరియర్ కాబట్టి అవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అవి రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే 3x - 20 = 2x + 15. రీజన్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, ఒక సింపుల్ ఈక్వేషన్ వచ్చింది కదా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. అంటే దట్ ఎంప్లాయిస్ మనకి వేరియబుల్స్ ఉన్న టర్మ్స్ అన్ని LHSలోకి తెచ్చినట్లయితే 3x - 2x = 15 - 20 RHSలోకి వెళ్తే +20. 3x - 2x x అవుతుంది. 15 + 20 35 అవుతుంది. 35 degrees. నెక్స్ట్ థర్డ్ వన్. ఇక్కడ మనకి ట్రాన్స్వర్సల్కి ఒకే వైపున్న ఇంటీరియర్ యాంగిల్స్ కదా, వాటిని మనం ఏమంటాం? కో ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం కదా. అవి ఎప్పుడు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. అంటే వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది కదా. అంటే 4x - 23 + 3x = 180 degrees కో ఇంటీరియర్. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. 4x + 3x 7x అవుతుంది. 7x - 23 = 180 degrees. Then 7x = 180 + 23 = 203 degrees. Then x = 203 by 7 = 7 2s are 14. 63 ఉంది కదా. 9 7s are 63. అంటే 29 degrees. X value is 29 degrees. 16th problem.
In the adjacent figure, AB and CD at AB is parallel to CD. T is a transversal intersecting at E and F respectively. If angle 2 is to angle 1 equal to 5:4, find the measure of each marked angle. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే యాంగిల్ 2 is to యాంగిల్ 1 ఈక్వల్ టు 5:4. ఇట్లా రేషియో ఇచ్చినప్పుడు సమ్ కాన్స్టెంట్ ఎక్స్ తీసుకుని యాంగిల్ 2 ఈక్వల్ టు 5x అని అలాగే యాంగిల్ 1 ఈక్వల్ టు 4x అని అనుకుంటాం. ఇప్పుడు ఫిగర్లో మనకి 1 అండ్ 2 యాంగిల్స్ సేమ్ యాంగిల్స్ అవుతాయి, లీనియర్ పెయిర్ అవుతాయి కదా. దట్ ఎంప్లాయిస్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 degrees బికాజ్ లీనియర్ పెయిర్. ఓకే, ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే 4x ప్లస్ 5x ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ 9x ఈక్వల్ టు 180 degrees. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 180 degrees బై 9 అంటే 20. దట్ ఎంప్లాయిస్ x ఈక్వల్ టు 20 degrees. దీన్ని ఉపయోగించి మనం యాంగిల్ 1 యాంగిల్ 2 చెప్పొచ్చు కదా. అంటే దేర్ ఫోర్ యాంగిల్ 1 ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం 4x అనుకున్నాం. అంటే 4x ఈక్వల్ టు 4 ఇంటూ 20 ఈక్వల్ టు 80 degrees. యాంగిల్ 2 ఈక్వల్ టు 5x అనుకున్నాం కదా. అంటే 5 ఇంటూ 20 ఈక్వల్ టు 100 degrees. ఇంకా మిగిలిన యాంగిల్ మనం ఈజీగా చెప్పొచ్చు. మనం 7th ప్రాబ్లంలో డిస్కస్ చేసాం కదా. అంటే యాంగిల్ 1 యాంగిల్ 3 ఈక్వల్గా ఉంటాయి. ఎందుకని వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటే యాంగిల్ 3. అలాగే యాంగిల్ 3 యాంగిల్ 5 ఈక్వల్గా ఉంటాయి. ఎందుకని అవి ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. అట్లాగే యాంగిల్ 5 యాంగిల్ 7 ఈక్వల్గా ఉంటాయి. అవి రెండు కూడా మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇన్ ద సేమ్ వే యాంగిల్ 2 యాంగిల్ 4 అండ్ యాంగిల్ 4 యాంగిల్ 6 అండ్ యాంగిల్ 6 యాంగిల్ 8. ఓకే, 17th problem. In the adjacent figure AB is parallel to CD. Find the value of x, y and z. ఇక్కడ మనం ఈ AB అండ్ CD ప్యారలల్ లైన్స్ ఇది ట్రాన్స్వర్సల్గా పీక్యూ ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి అవి సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే సమ్ 180 degrees అవుతుంది. అంటే 2x ప్లస్ 3x ఇదంతా ఒక యాంగిల్ ప్లస్ 80 ఈక్వల్ టు 180 degrees. ఎందుకనవి కో ఇంటీరియర్. ఓకే, 2x ప్లస్ 3x 5x అవుతుంది ప్లస్ 80 ఈక్వల్ టు 180 degrees. సాల్వ్ చేసినట్లయితే 5x ఈక్వల్ టు 180 మైనస్ 80 అంటే 5x ఈక్వల్ టు 100 degrees. x ఈక్వల్ టు 100/5 అంటే 20 టైమ్స్ అంటే x ఈక్వల్ టు 20 degrees. x వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం y అండ్ 3x ఈ రెండు కూడా ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కదా. ఎందుకంటే పిఆర్ని మనం ట్రాన్స్వర్సల్గా తీసుకున్నట్లయితే ఇవి రెండు ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఆల్సో y ఈక్వల్ టు 3x ఆల్టర్నేటివ్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, మనకి x వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా. అంటే y ఈక్వల్ టు 3 ఇంటూ 20 ఈక్వల్ టు 320s ఆర్ 60 degrees. నెక్స్ట్ y అండ్ z ఇవి రెండు మళ్ళీ లీనియర్ పెయిర్ అవుతాయి కదా. కాబట్టి దీని నుంచి మనం z ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ y ప్లస్ z ఈక్వల్ టు 180 degrees సిన్స్ లీనియర్ పెయిర్. మనకి y వాల్యూ తెలుసు కదా 60 అంటే 60 ప్లస్ z ఈక్వల్ టు 180 degrees. దెన్ z ఈక్వల్ టు 180 మైనస్ 60 ఈక్వల్ టు 120 degrees. In the adjacent figure AB is parallel to CD. Then find the values of x, y and z. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే AB అనేది ఒక లైను ఒక పాయింట్ దగ్గర 3 యాంగిల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి వాటి యొక్క సమ్ 180 degrees అవుతుంది. కాబట్టి x ప్లస్ 70 ప్లస్ x ఈక్వల్ టు
180 degrees angles at a point on a line, angles on a line at a point. దీన్ని సాల్వ్ చేసినట్లయితే x ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 70 ఈక్వల్ టు 180 డిగ్రీస్. దట్ ఇంప్లైజ్ 2x ఈక్వల్ టు 180 మైనస్ 70 డిగ్రీస్. దట్ ఇంప్లైజ్ 2x ఈక్వల్ టు 110 డిగ్రీస్. దెన్ x ఈక్వల్ టు 110 బై 2 అంటే 55 డిగ్రీస్. దేర్ ఫోర్ x ఈక్వల్ టు 55 డిగ్రీస్. నెక్స్ట్ ఇవి రెండు ప్యారలల్ కాబట్టి ఎక్స్ జెడ్ ఏమవుతాయి, కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. అప్పుడు అవి రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి కదా, అంటే వాటి సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. ఆల్సో ఎక్స్ ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ బికాస్ కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ ఆల్రెడీ వీ హ్యావ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. దట్ ఇంప్లైజ్ 55 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 degrees, then z equal to 180 degrees minus 55 equal to 125 degrees. Next we have to find the value of y. ఇక్కడ మనకి ఇది ఒక ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 180 degrees అవుతుంది కాబట్టి x ప్లస్ y ప్లస్ 90 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అవుతుంది. అండ్ x ప్లస్ y ప్లస్ 90 ఈక్వల్ టు 180 డిగ్రీస్ సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకే, ఇక్కడ మనకి x వాల్యూ తెలుసు కదా 55 డిగ్రీస్, అంటే 55 ప్లస్ y ప్లస్ 90 ఈక్వల్ టు 180 degrees. 55 plus 90 145, 145 plus y equal to 180 degrees. Then y equal to 180 minus 145 degrees equal to 35 degrees. Next, in each of the following figures AB is parallel to CD, find the value of x. ఇక్కడ మనం throw draw a line EF parallel to AB or CD. అంటే AB or CD రెండిటికి ప్యారలల్గా ఉండేటట్లు ఈ గుండా ఒక EF అనే లైన్ డ్రా చేసాం ఫస్ట్. అంటే డ్రా EF ఈజ్ ప్యారలల్ టు AB or CD. త్రో E. ఇప్పుడు మనకి x అనేది 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని AB అనుకుందాం. అంటే లెట్ యాంగిల్ AEF ఈక్వల్ టు A డిగ్రీస్ అండ్ యాంగిల్ CEF ఈక్వల్ టు B డిగ్రీస్. ఇప్పుడు మనకి ఇవి రెండు AB అండ్ CF ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కో ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. వాటి సమ్ 180 డిగ్రీస్ అవుతుంది. దట్ ఇంప్లైజ్ A ప్లస్ 104 ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్. దట్ ఇంప్లైస్ A ఈక్వల్ టు 180 మైనస్ 104. దట్ ఇంప్లైస్ A ఈక్వల్ టు 76 degrees. In the same way x and 116 are also co interior angles. Also అంటే B and 116, B plus 116 equal to 180 degrees అంటే సేమ్ co interior. That implies B equal to 180 minus 116 degrees. That implies B equal to 64 degrees. ఓకే, మనకి x కావాలంటే ఏని బీని యాడ్ చేయాలి కదా. దేర్ ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B. A మీన్స్ 76 ప్లస్ 64 ఈక్వల్ టు 140 degrees. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇక్కడితో మనం చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 4.3 వరకు ఉన్న సమ్స్ని డిస్కస్ చేసాం. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని మీకు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే
కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై నౌ.